జై శ్రీరామ్. నమో కనకదుర్గ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల మాస ఫలితాలు 2024 సంవత్సరంలో మే నెల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు తెచ్చిపెట్టబోతోంది? గోచర గ్రహస్థితుల సంచారం ఎలా ఉంది? అన్నిటికంటే ముందుగా ప్రథమంగా అన్ని రాశుల్లో ప్రథమ రాశి అయిన మేషరాశిలో రవి శుక్రుల సంచారం జరుగుతూ ఉంది. అలాగే వృషభ రాశిలో గురు భగవానుడి సంచారం జరుగుతుంది. మేషరాశిలో ఉన్న రవి సూర్యనారాయణమూర్తి మే 15వ తారీఖు నుంచి మేషరాశిలోంచి వృషభ రాశిలోకి వెళ్తూ ఉన్నారు. కన్యా రాశిలో కేతు భగవానుడి సంచారం, శనైశ్వరుడి సంచారం కుంభరాశిలో, అలాగే మనకి మీనరాశిలో కుజుడు, బుధుడు, రాహువు వీళ్ళ ముగ్గురు సంచారం జరుగుతూ ఉంది. బుధుడు 11వ తారీఖు నుంచి మీనరాశి నుంచి మేషరాశిలోకి వస్తాడు. శుక్రుడు కూడా ఈ నెల 20వ తారీఖు నుంచి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్తాడు. అంటే ఆయన స్వస్థానానికి ఆయన వెళ్తూ ఉన్నారు. అక్కడ గురు భగవానుడికి ఆతిథ్యం ఇవ్వడానికన్నా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడే కదా గురు భగవానుడు ఈ నెలలోనే కదా వచ్చింది. గురు భగవానుడికి ఆతిథ్యం ఇవ్వడానికి ఆయన రాశిలోకి వెళ్ళాడు. ఇది ఒక మంచి శుభ పరిణామము. అక్కడ సూర్యనారాయణమూర్తి కూడా ఈ మాసం మధ్యలో రావడము, 20వ తారీఖు నుంచి శుక్రుడు కలవడము, ఇదంతా చాలా మంచి శుభ పరిణామాలకి అంటే ఇది శుభగ్రహ స్థితి అని చెప్పాలి. ఈ శుభగ్రహ స్థితి ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితం ఇస్తుంది ఈ విషయం మనం చూద్దాము. అయితే ఈ విషయం చూడటానికి ముందుగా ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. ఆ విషయం ఏంటంటే రవి, గురు, శుక్రులు వీళ్ళ ముగ్గురు కలిసి కాలపురుషుడు కుండలిలోంచి 2వ స్థానమైన వృషభ రాశిలో సంచారం. ఇప్పుడు శుక్రుడి రాశి అయిన తులారాశిలో సూర్యనారాయణమూర్తి నీచ పొందుతాడు. అలాగే గురు భగవానుడి యొక్క రాశి అయిన మీనరాశిలో శుక్ర భగవానుడు వృత్తి పొందుతాడు. ఇక్కడ చూసారు ఆ కాంబినేషన్ ఎలా ఉందో. రవి, గురుడు, శుక్రుడు. గురు భగవానుడి రాశిలోనేమో శుక్ర భగవానుడు ఉచ్చ పొందుతాడు. శుక్ర భగవానుడు రాశిలోనేమో సూర్యనారాయణమూర్తి నీచ పొందుతాడు. సో ఇప్పుడు ఈ కాంబినేషన్ అనేది చాలా ఫలితాన్ని మనందరికీ సూచిస్తుంది ఈ మాసము. ఆ ఫలితాలు ఏంటో మనం చూద్దాము. అయితే ఈ ఫలితాల నుంచి ఒకవేళ అడ్వర్స్ రిజల్ట్స్ ఉంటే వాటి నుంచి అడ్వర్స్ రిజల్ట్స్ అని కాకపోయినా మంచి రిజల్ట్స్ అయినా ఒకవేళ జన్మజాతకం సహకారంగా లేకపోతే పూర్తిగా అందుకోలేరు. కాబట్టి అందుకోవడానికి ఏం పరిహారం చేయాలో అది కూడా మనం చివరిలో తెలుసుకుందాము. ఇవి ఇప్పుడు ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితులు. ఇప్పుడు మనం ఫలితాలు తెలుసుకున్నాం. ఈ గోచర గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతూ ఉంది ఈ విషయాన్ని ఈ తదితర అంశాన్ని మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ మాసము గురు భగవానుడు 3 గ్రహాలు మీకు సప్తమ స్థానాల్లో అనుకూలంగా ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళకి ఈ మాసం అత్యుత్తమమైన సమయము. వ్యాపారస్తులకి ఈ మాసం చాలా అత్యుత్తమమైన సమయము. వైవాహిక జీవితంలో ఏమన్నా మనస్పర్ధలు ఉంటే అవన్నీ తొలగిపోయే మాసం ఈ మాసము. మీకు ద్వితీయాధిపతి మరియు పంచమాధిపతి అయిన గురు భగవానుడు మీకు సప్తమ స్థానంలో ఈ మాసంలో వస్తున్నారు. అంటే ఏదైనా ఒక టెంపరరీ రిలేషన్ కూడా రావడానికి అవకాశం ఉంది ఈ మాసంలో. సో అంటే ఎవరినైనా మీరు కలిసిన ఈ మాసంలో తర్వాత మళ్ళీ వచ్చే మాసాల్లో ఇంకా తర్వాత మళ్ళీ మీరు చూడకపోవచ్చు వాళ్ళని. అలాంటి ఒక పాసింగ్ క్రౌడ్ లాగా ఒక రిలేషన్ వస్తుంది. అంటే అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, లేదా ఎవరైనా మీ నేబర్స్ రూపంలో వచ్చి వెళ్ళిపోవచ్చు. ఇలాగా కొంచెం ఉంటుంది. కాకపోతే దీనికి ఇక్కడ ఒక ఇండికేషన్ ఉంది. అది మీరు ఇక్కడ క్యాచ్ చేయాలి. అది మీకు అదేంటంటే మీకు ఒక మంచి అదృష్టానికి తెరలేపుతుందండి. ఒక మంచి అదృష్టానికి ఇది డెఫినెట్గా స్కోప్ని ఇస్తుందని చెప్పాలి. ఇది ఒక ఇండికేషను. ఇలాంటి సంఘటన ఈ మాసంలో జరిగితే ఇది ఇండికేషను. మీకు అదృష్టం పట్టబోతుంది, లక్ష్మీ కటాక్షం కలగబోతుంది. ఈ విషయానికి ఇది ఇండికేషన్. ఇప్పుడు మనం తెలుసుకున్నట్టు పాసింగ్ క్లౌడ్ లాగా ఒక రిలేషన్ వచ్చి వెళ్ళిపోతుందని. అది ఎవరైనా కావచ్చు, బంధువర్గం అంటే మీ ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. కానీ వాళ్ళ వల్ల మీకు మంచి కూడా జరుగుతుంది. సో ఒకవేళ వాళ్ళ నుంచి మీకు ఏం ట్రాన్సాక్షన్స్ లేకపోయినా అలా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు మంచి ఎనర్జీస్ ఇచ్చి వెళ్తారు మీకు. అది మీకు అంటే ఈ మాసంలో జరుగుతుంది. దాన్ని మీరు కౌంట్ చేసుకోండి. ఇది వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ విషయం వర్తిస్తుంది. ఇది మీకు గురు భగవానుడు ప్రసాదిస్తున్న వారము. ఆయన గురుబలం పెరుగుతుందని తెలియడానికి కూడా ఇదే సంకేతము.
ఇంకా మనం ఉద్యోగస్తులకు చూసుకుంటే, ఉద్యోగస్తులకు కూడా ఈ వారం చాలా జీవం పడుతూ ఉంది. మీ పై అధికారుల యొక్క గుర్తింపు, గౌరవం మీకొస్తాయి. సొసైటీలో మంచి గుర్తింపు, గౌరవము వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ మాసం చోటు చేసుకోబోతూ ఉంది. ఆహ్, ఇ ఇంకొక విషయం ఏంటంటే, సంతానానికి సంబంధించిన అనుకూలతలు కూడా మీకు ఈ మాసంలో చోటు చేసుకుంటున్నాయి. సంతానం కోసం ప్రయత్నిస్తూ ఉంటే అది చక్కగా సఫలీకృతం అవుతుంది. మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి అని ఈ మాసంలో ఏదైనా ఒక ప్లాన్ చేసుకుంటారు ఏదైనా సరే. ఫస్ట్ కొంచెం గొడవలు జరుగుతాయి. కానీ తర్వాత ఆ ప్లాన్ సక్సెస్‌ఫుల్‌గా మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. ఏదో ఒక రకంగా కొంచెం అంటే ఆ ప్లాన్‌కి సంబంధం లేకుండానే మీరు తీసుకున్న డెసిషన్‌కి, ఆ గొడవకి సంబంధం ఉండదు. కానీ మీకు గొడవ జరుగుతుంది, చిన్న గొడవ. అక్కడ మీకు ఇండికేషన్ ఏంటంటే మీరు తీసుకున్న ప్లాను లేదా మీరు తీసుకున్న నిర్ణయము చాలా కరెక్ట్. కాబట్టి ఆ ఎనర్జీ యాక్టివేట్ అవ్వడానికి ఇక్కడ ఈ చిన్న క్లమ్జీనెస్ వస్తుంది. ఈ విషయంలో మీరు కొంచెం అంటే ఒకవేళ చిన్న గొడవ జరిగినా మీరు ఏదైనా ప్లాన్ తీసుకుంటూ ఉంటే కనుక అది మీకు సక్సెస్‌ఫుల్‌గా వెళ్తుందని మీరు నోటీస్ చేయాలి. అసలు మీరేం ప్లాన్ చేయలేదు. ఏ రకమైన డెసిషన్ తీసుకోలేదు. బట్ స్టిల్ ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు కూడా. ఆ గొడవ జరిగితే మీకొకటి కొన్ని విషయాల్లో ట్రాన్స్‌పరెన్సీని ఇస్తుంది. మీకంటే వయసులో పెద్దవాళ్ళతోటి కొంచెం గొడవలు జరుగుతాయి. మీరు గురు సమానంగా భావించే వాళ్ళతోటి గొడవలు జరగచ్చు. లేదా ఒకవేళ అలా కాకపోతే, అలా గొడవలు కాకపోతే కనుక మేబీ వాళ్ళకేమైనా సమస్యలు వచ్చాయని మీరు వినొచ్చు. అలాగైనా లెక్కకొస్తుంది ఇది. వాళ్ళకేమైనా సమస్యలు ఉండొచ్చు. మీరు ఎవరినైనా గురు సమానంగా భావిస్తూ ఉంటే వాళ్ళకి. అది వినడం వల్ల కూడా మీకు ఒక మంచి జరగబోతున్న ఒక మంచి నిర్ణయం, మీరు అనుకున్న పని ఏదైనా వాయిదా పడుతూ ఉంటే అది అవుతుందని చెప్పి ఇక్కడ ఇండికేషన్. ఇలాగా ఈ మాసం అంతా కూడా వృశ్చిక రాశి వాళ్ళకి బాగా ఉంది. దీన్ని మరింత బలోపేతం చేసుకోవడానికంటే ఇప్పుడు మీకు జీవం పడుతుందని చెప్పాను కదా, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకి. దాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు పరిహారం చూద్దాము. ఈ పరిహారం ఏంటంటే, ఈ మాసం అంతా కూడా మనకి 15వ తారీఖు నుంచి వృషభ రాశిలోకి సూర్యనారాయణమూర్తి, 20వ తారీఖు నుంచి శుక్రుడు గురుడితోటి కంజాయిన్ అవుతూ ఉన్నారు. మొదట్లో మనం చూసాం కదా, వీళ్ళ ముగ్గురు కలయిక విశేషం అని చెప్పి. సో ఇప్పుడు దీన్ని మనం ఒడిసి పట్టుకోవడానికి, ఇది ఇచ్చే అడ్వర్స్ రిజల్ట్స్ నుంచి తప్పించుకోవడానికి, అలాగే ఈ యోగము ఇచ్చే 3 గ్రహాలు కలవడం అంటే ఒక యోగం. ఇచ్చే యోగాన్ని ఒడిసి పట్టుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. గోసేవ చేయడం చాలా ఉత్తమం ఈ మాసం అంతా కూడా. ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే గోమాత 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 అని మనసులో స్మరించుకోవడము. అలాగే మీరు స్నానం చేసిన తర్వాత గోశాలలకు వెళ్ళి గోవుకి ఏదో ఒకటి తినిపించడం. మీ ఇంటి దగ్గర గోవులు వచ్చాయి అంటే ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి వర్తిస్తుంది. గోవులు వచ్చాయంటే వాటికి ఏదో ఒక ఆహారం పెడితే చాలా మంచిది. ఈ వారం మీరు పెట్టే ఆహారము సాక్షాత్తు గోవుల ద్వారా దేవతలు తీసుకుంటారని చెప్పి అర్థము. ఏదైనా హోమాలు చేయించుకుంటే చాలా మంచిది ఈ వారము. ఈ మాసము ఏదైనా ఒక హోమం చేయించుకుంటే మంచిది. అలాగే ఈ మాసంలో పితృ కార్యక్రమాలు చేయించుకుంటే, సూర్యనారాయణమూర్తి పితృకారకుడు. ఈ మాసంలో పితృ కార్యక్రమాలు చేస్తే చాలా మంచిది. పితృదేవతలు ఆశీస్సులు చక్కగా అందే శుభ సమయంలో మనందరం ఉన్నాము. అందువల్ల పితృ కార్యక్రమాలు చక్కగా మీరు చేయించినా సరే, లేదా మీ తరఫున ఎవరైనా చేయిస్తానన్నా వాళ్ళతోటైనా సరే మీరు చేయించుకుంటే కనుక చాలా అంటే చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. కాలపురుషుడు కుండలిలో ద్వితీయ స్థానం అంటే ధనస్థానంలో శుక్ర భగవానుడు రాష్ట్రాధిపతి ఉన్నాడు. అలాగే డబ్బులనిచ్చే దాత గురు భగవానుడు ఉన్నాడు. అంటే అదృష్టం, లక్ అంటారు కదా, లక్కనిచ్చే దాత గురు భగవానుడు ఉన్నాడు. ఐశ్వర్యాన్ని కూడా సూర్యనారాయణమూర్తి ప్రసాదిస్తాడు. సత్రాజిత్తుకి ఎలాగైతే సమంతకమణిని ప్రసాదించాడో అలా ఆయన మనం ఎలా ఆరాధిస్తే అలా మనకి ఫలితాలు ఇస్తారు. అలాంటి సూర్యనారాయణమూర్తి కూడా వృషభ రాశిలో ఉండడం వల్ల పితృ కార్యక్రమాలు విరివిగా చేయాలి. మీరు చేయలేకపోయినా మీకు తెలిసిన వాళ్ళు చేయిస్తుంటే చేయించండి. అలాగే గోసేవ చేయండి. గోమాతకి ఏదైనా పెట్టడానికి ప్రయత్నించండి. గోమాత 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 అనే రోజు లేవగానే ఉదయం 3 సార్లు అనుకోండి. అలాగే దాంతోపాటు ఈ మాసం అంతా కూడా శ్రీ సూక్తం వినండి. రోజు కనీసం ఇంట్లో 3 సార్లు
మీరు యూట్యూబ్లో వింటారా, ఎలాగైనా సరే ఒక 3 సార్లు శ్రీ సూక్తం వినడానికి ప్రయత్నించండి. ఇవన్నీ కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి లక్ష్మీ కటాక్షాన్ని తెచ్చిపెట్టే పరిహారాలు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా అన్నీ చేయడానికి ప్రయత్నించండి, లేదా కనీసం వీటిలో ఏదో ఒకటన్నా చేయడానికి ప్రయత్నించండి. తద్వారా చక్కగా లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు, ఆ లక్ష్మీ అమ్మవారి శ్రీలక్ష్మీ అమ్మవారి కటాక్షం అందుకోండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.